అక్టోబర్ 8వ తేదీ తెలంగాణ పాలిటిక్స్ లో బిగ్ డే. బీసీ కోటాపై మెగా సస్పెన్స్ కి తెరపడే రోజు. లోకల్ వార్ విషయంలో పార్టీలకు దిశానిర్దేశం చేసే రోజు. కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ప్లాన్ బి ఏంటో తెలిసొచ్చే రోజు అక్టోబర్ 8. రూలింగ్ పార్టీకి కూడా ఆ రోజు కోసం వెయిటింగ్. ఆ రోజు గురించే నిన్న రాత్రి నుంచి సుదీర్ఘంగా చర్చించింది కాంగ్రెస్ బీసీ బలగం. తెలంగాణలో లోకల్ వార్ కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. తేదీలు ఇచ్చేసాం, ఇక తన్నుకు చావండి అంటూ నగరా మోగించింది ఈసీ. కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ట్రంప్ కార్డుగా భావిస్తున్న బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పటికీ డైలమాలో ఉంది. 42% కోటాకు సంబంధించి స్పెషల్ జీవో విడుదల చేసి ఓ పనైపోయింది అని చేతులు కడిగేసుకుంది రేవంత్ సర్కార్. కానీ ఫ్యూచర్ లో న్యాయపరమైన చిక్కులు వస్తాయి అన్న సందేహాలు మూడు పార్టీలని తిక్కపుట్టిస్తున్నాయి. మాది భరోసా అని చెప్పండి. సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ మీకు అనుకూలంగా రాకపోతే మేము కూడా పదవుల నుంచి తప్పుకుంటాం, మేము కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతాం, మీ ధైర్యంగా ఉండండి అని చెప్పండి, ప్రజలకు చెప్పండి. రిజర్వేషన్ల ఖరారు ప్రత్యేక జీవోపై వచ్చే నెల 8వ తేదీన హైకోర్టు కీలక తీర్పునివ్వబోతోంది. తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రాబోతుందా? ఒకవేళ కాకపోతే పరిస్థితి ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ. కోర్టు అడ్డం పడ్డా మా ప్లాన్ మాకుంది అనేది రూలింగ్ పార్టీ ధీమా. ఇందుకే ఏంటా ప్లాన్ బి? అనుకూలంగా వస్తుందని ఆశిస్తూ ఉన్నాము. మిగతా పార్టీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. గవర్నర్ దగ్గర 285 బిల్లు ఉంది. ఈటల రాజేందర్ గారు ఎందుకు దాని మీద శ్రద్ధ వహించట్లేదు? ఆర్డినెన్స్ దాన్ని రిలీజ్ చేయించవచ్చు కదా. అది రిలీజ్ చేస్తే బీసీ బిల్లకు న్యాయం వద్దు కదా. ఒకవేళ కోర్టు ఏ నిర్ణయమైనా మాకు మాత్రం అకుంఠ దీక్ష 42% బీసీలకు ఇవ్వాలని, ఇంకే ఇతర ఆప్షన్స్ ఉన్నా అవైల్ చేసుకుంటాం. వారం 10 రోజుల్లో కోర్టులో తీర్పు వస్తుందని తెలిసినా అత్యవసరంగా జీవో విడుదల చేయడం ఏంటి? ప్రభుత్వం దగ్గరుండే ప్రత్యామ్నాయ మార్గాలేంటి అనే ప్రశ్న పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి రేపుతోంది. అపోజిషన్ పార్టీలకు కూడా అంతుపట్టని బేతాళ ప్రశ్న ఇది. బీజేపీ అయితే కోర్టుకెళ్లొద్దని చెప్పడానికి మీరెవరు అని నిలదీస్తోంది. కోర్టుకు వెళ్తే వచ్చే నష్టమేంది? మీరే అంటున్నారు, ఎంపెరికల్ డాటాని సేకరించమంటున్నారు, డెడికేటెడ్ కమిషన్ వేసినామంటున్నారు, 2 సభలలో కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ యునానిమస్ తీర్మానం చేసామంటున్నారు. ఇంత చేసి మీరు జీవో ఇచ్చిన తర్వాత ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళొద్దని చెప్పి అంటున్నారు? దాన్ని బట్టి అర్థమవుతుంది, కోర్టుకు ఎవరు వెళ్ళినా కోర్టులో ఇది నిలవదనేటువంటి భయం మీరే వ్యక్తం చేస్తున్నప్పుడు ఎట్లా మీరు షెడ్యూల్ ప్రకటించారు? ప్రస్తుతానికి తమ ముందు ఉండే అన్ని ఆప్షన్లను ఖర్చు పెట్టేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 42% రిజర్వేషన్లకు సంబంధించి రేవంత్ సర్కార్ చేసిన 3 చట్టాలు ప్రస్తుతం కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. తమిళనాడు తరహాలో కలిసి రాజకీయాలు చేద్దాంరా అని మిగతా పార్టీలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కోర్టుకు అఫిడవిట్లు రాసివ్వాలని సూచన కూడా చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడతారా? ఏకాభిప్రాయానికి ప్రయత్నిస్తారా? లేక గవర్నర్ దగ్గరున్న ఆర్డినెన్స్ ను రిలీజ్ అయ్యేలా బీజేపీపై ఒత్తిడి పెంచుతారా? కానీ ఇవేవి వర్కౌట్ అవుతాయి అన్న నమ్మకం కాంగ్రెస్ పార్టీకి లేదు. నిన్న సాయంత్రం మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో కాంగ్రెస్ బీసీ నేతలంతా అత్యవసరంగా భేటీ అయ్యారు. బీసీ మంత్రులతో పాటు కె కేశవరావు, వి హనుమంతరావు లాంటి సీనియర్ బీసీలంతా పాల్గొన్నారు. 42% రిజర్వేషన్లను స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలే భేటీ ప్రధాన ఎజెండా. పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ ఆఖరి ఆలోచనగా తెలుస్తోంది. ఈ మేరకు సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కోర్టు హెచ్చరించినా మొండిగా ముందుకు వెళ్తుందంటే కాంగ్రెస్ పార్టీ దగ్గరున్న ప్లాన్ బి ఇదేనా అనే చర్చ జరుగుతోంది. ఏదేమైనా హైకోర్టు తీర్పునిచ్చే అక్టోబర్ 8వ తేదీ తెలంగాణ పాలిటిక్స్ లో బిగ్ డే కాబోతోంది.